ఉత్తర తెలంగాణలో స్వల్పంగా భూమి కంపించింది. ఆసిఫాబాద్ కు 10 కిలోమీటర్ల దూరంలో గోలేటి ఓపెన్ కాస్ట్ మైన్స్ కు దగ్గరలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే రిక్టర్ స్కేలుపై 3గా నమోదు కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో సోమవారం పలుచోట్ల భూకంపం సంభవించింది. 3 నుంచి 5 సెకండ్ల పాటే భూమి కంపించినప్పటికీ భారీ పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. తొలుత ఆకాశంలో ఉరుములని భావించారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి స్వల్పంగా కంపించిందని గ్రహించి ఒకరితో ఒకరు ఫోన్ చేసుకుని భూకంపం వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 6 గంటల 49 నిమిషాల నుంచి 6 గంటల 51 నిమిషాల మధ్య వివిధ చోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదైనట్టు తెలిసింది. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో జనం అంతగా ఆందోళన చెందలేదు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిటీతో పాటు కరీంనగర్ రూరల్, గన్నేరువరం, తిమ్మాపూర్, శంకరపట్నం, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడలో స్వల్పంగా భూకంపం సంభవించగా వీనవంక, జమ్మికుంట, హుజురాబాద్, సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో ఈ ప్రభావం కనిపించలేదు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, మెండోర మండలాల పరిధిలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే అన్ని ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురైనట్టు స్థానికులు తెలిపారు. అప్పుడు సౌండ్ వచ్చింది, ఇప్పుడు సౌండ్ రాలేదు కానీ ఇట్లా కదిలినట్టు అయింది. కొంచెం సౌండ్ వచ్చి కదిలింది, మళ్ళీ 5 నిమిషాల గ్యాప్ తోని మళ్ళీ ఒకసారి సౌండ్ వచ్చి మళ్ళీ కదిలింది. ఏదో షేక్ అయినట్టుగా అనిపించింది. ఏంటి అని అంటే తర్వాత ఇక మళ్ళీ భూకంపం అనేది తెలిసింది. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 3 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. సెల్ఫుల్లో ఉంచిన వస్తువులు కింద పడ్డాయి. ధర్మపురి, కొడిమ్యాల, రాయకల్ మండలాలతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భీమారంలో ఓ ఇల్లు కూలిపోయింది. పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంప తీవ్రత తక్కువగా నమోదు కావడంతో ప్రమాదాలు పెద్దగా జరగలేదు. లేదంటే పెను విషాదమే మిగిల్చేవి భూ ప్రకంపనలు.